ప్రయత్నాలు మన దేశంలో ఎక్కువగా ఉంటుంది, రాజకీయ నాయకులే చేస్తుంటారు. సర్ అనేటటువంటి సిస్టమ్ ద్వారా ఒకే వ్యక్తికి 4-5 చోట్ల ఉంటే తీసేశారు, ఏదో ఒక ఓటే ఉంచుకోమన్నారు. అదే సందర్భంలో ఆధారం లేకుండా ఎక్కడి నుంచి వచ్చినోడు ఇక్కడ ఆధారాలతో ఓటు హక్కును పొందితే ఆపేశారు. అది మండిపోతుంది వీళ్ళకి, ఎందుకంటే అట్లాంటి తప్పుడు పనులు చేయించి వాళ్ళ చేత ఓట్లని వేయించుకునేటటువంటిది వాళ్లే కాబట్టి. అక్కడి నుంచి ఇప్పుడు అయితే ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుపోతుంది. సుప్రీంకోర్టుకైనా తేల్చి చెప్పింది మా పద్ధతి ఇంతేనన్నటువంటి విషయం. రాబోయేటటువంటి రోజుల్లో తుది తీర్పుకి లోబడి ఉంటుందంటూ మాట్లాడుతూ కొంత బెదిరింపులకి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ సర్ దేశవ్యాప్తంగా అమలు చేస్తానంటుంది. ఇప్పుడు ఎన్నికల సంఘం చెప్పేది ఏంటంటే ఏదో ఒక ఆధారం, 12 రకాల ఆధారాలు ఏదో ఒకటి మీ దగ్గర ఉంటే మీకు ఓటు హక్కు ఉంటుంది. అదే సందర్భంలో ఒకే వ్యక్తి ఇల్లు మారినప్పుడల్లా ఓటు మారుతుంటుంది, ఊరు మారినప్పుడల్లా ఓటు మారుతుంటుంది, రాష్ట్రం మారినప్పుడల్లా ఓటు మారుతుంటుంది. 6 నెలలు నువ్వు ఎక్కడుంటే అక్కడే ఓటు, నీ సొంత ఊర్లో ఓటు తీయించుకో, అట్లాగే నువ్వు ఉన్న ఊర్లోనే ఓటు పెట్టుకో. ఇది వాళ్ళు పెడుతున్నటువంటి పాలసీ. ఎట్ ద సేమ్ టైం పాలసీ కాదు అది, వాళ్ళు పెట్టేది కదా, ఆల్రెడీ ఉన్నటువంటి పాలసీ అమలు చేస్తున్నారు. అట్లాగే చచ్చిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి డెత్ సర్టిఫికెట్లకి వెళ్ళి మరి ఎవడు తీయించట్లేదు కాబట్టి చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటిది ఏదైతే ఈ శ్మశానంలో ఇచ్చిన రిజిస్టర్ ఆధారంగా మున్సిపాలిటీలు పంచాయతీల్లో ఏవైతే రిజిస్టర్ అవుతాయో దాని ఆధారంగా చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీసేసేటటువంటి కార్యక్రమం ఆటోమేటిక్గా చేస్తాం. అదే సర్ అని చెప్తున్నది ఎన్నికల సంఘం.